లాస్ట్ క్లాస్లో మనం ఇప్పటిదాకా భారత్లో అమలు చేసిన 12 పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ని క్విక్ రివ్యూ చేయడం జరిగింది. అంటే ఏ ప్రణాళికని ఏ టైం నుంచి ఏ టైం వరకు అమలు చేశారు, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి, అవి సాధించింది ఏంటి, నెక్స్ట్ వాటి యొక్క సఫలానికి లేదా విఫలానికి రీజన్స్ ఏంటి అనే విషయాలను మనం పైన డిస్కస్ చేసుకున్నాం. ఈ డిస్కషన్ వలన ఈ ప్రణాళికలకు సంబంధించి మనకు ఒక ప్రాథమిక అవగాహన అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అంటే ప్రతి ప్రణాళిక గురించి కూడా ఇన్డెప్త్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో అలా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ లేదా మొదటి పంచవర్ష ప్రణాళిక. ఈ మొదటి పంచవర్ష ప్రణాళికని అప్పుడు మన ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 8 డిసెంబర్ 1951 ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క కాలం ఏంటంటే 1951 టు 1956. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఏప్రిల్ 1951 టు మార్చ్ 1956. ఈ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేసే టైంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. బ్రిటిషర్స్ మన దేశాన్ని దారుణంగా దోచుకుని వెళ్ళిపోయారు. మనకి పంటలు పండించే కెపాసిటీ కూడా సరిగ్గా లేదు. ఓకే, అంటే అప్పటికి ఇంకా మనం ట్రెడిషనల్ మెథడ్సే ఫాలో అవడం వల్ల ఆహారోత్పత్తి అనేది మనకి కావాల్సినంతగా లేదనమాట. సో ఈవెన్ ఆహార ధాన్యాలను కూడా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా అన్నట్టు రెండవ ప్రపంచ యుద్ధం వల్ల మన దేశం ఫైనాన్షియల్గా కూడా చాలా నష్టపోయింది. ఇంకా అప్పుడే మనకి దేశ విభజన అనేది జరిగింది. అంటే ఇండియా పాకిస్తాన్గా మనం డివైడ్ అయిపోయాము. ఈ పాకిస్తాన్ నుంచి శరణార్థులు అనేవాళ్ళు మన దేశానికి ఎక్కువగా వలసలు రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటితోనే మనకి ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అనే పరిస్థితి కూడా ఎదురైందనమాట. ఓకే, సో వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా మనం ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఈ ప్రణాళిక యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మనకున్న ఆహార ధాన్యాల సమస్యని నివారించడం. సో ఆబ్వియస్లీ ఈ ప్రణాళిక టైంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అందుకే దీన్ని వ్యవసాయ ప్రణాళిక అని కూడా అంటారు. ఓకే, ఈ ప్రణాళికలో ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే ఈ ఆహార ధాన్యాల సమస్యని నివారించడం. వీటితో పాటుగా ఇంకా రకరకాల లక్ష్యాలను కూడా మనం ఈ ప్రణాళికలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు ఎగ్జామ్లో ఈ ఫస్ట్ లక్ష్యాన్ని వదిలేసి రిమైనింగ్ లక్ష్యాలు వేటినైనా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మనకి ఆహార ధాన్యాల యొక్క సమస్యని నివారించడం. నెక్స్ట్ ఇవి కాకుండా ఇతర లక్ష్యాలు ఏంటంటే మన జాతీయ తలసరి ఆదాయాన్ని పెంచడం. ఇలా పెంచడం ద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడం. నెక్స్ట్ ఇంకా ఆ టైంలో ఇన్ఫ్లేషన్ కూడా దారుణంగా ఉందని చెప్పుకున్నాం కదా, ఆ ద్రవ్యోల్బణ ఒత్తిడిని మనం అరికట్టడం. నెక్స్ట్ రెండవ ప్రపంచ యుద్ధం వల్ల దేశ విభజన వల్ల చిన్నాభిన్నం అయిపోయిన మన ఆర్థిక పరిస్థితులను కూడా రెక్టిఫై చేయడం. నెక్స్ట్ శరణార్థుల సమస్యను కూడా ఎదుర్కోవడం. ఓకే, వీటన్నింటి లక్ష్యంగా మనం మొదటి పంచవర్ష ప్రణాళికలని ఏప్రిల్ 1951 స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రణాళికని అమలు చేయడానికి మనం ఒక మోడల్ని ఎన్నుకున్నాం అనమాట. ఆ మోడల్ని ఏమంటామంటే హెచ్డి నమూనా అంటాం. అంటే హరాడ్ డోమర్ నమూనా. ఇక్కడ హరాడ్ అనేది సెపరేట్ ఎకనమిస్ట్, డోమర్ అనేది సెపరేట్ ఎకనమిస్ట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ హరాడ్ అనే ఆయన పూర్తి పేరు ఏంటంటే రాయ్ ఎఫ్ హరాడ్. ఈయన యూకేకి చెందిన వ్యక్తి, అంటే లండన్కి చెందిన వ్యక్తి ఈయన. నెక్స్ట్ ఈ డోమర్ అనే ఆయన ఏమో రష్యన్ అమెరికన్ అనమాట. ఓకే, అంటే ఇద్దరు కూడా సెపరేట్ ఎకనమిస్టులు, అంటే ఆర్థికవేత్తలు, వేరే వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళు అనమాట, వేరే వేరే దేశాలకు చెందిన వాళ్ళు. నెక్స్ట్ ఈ హరాడ్ అనే ఆయన ఒక మోడల్ని రూపొందించాడు. ఎప్పుడు రూపొందించాడంటే 1939లో రూపొందించాడు. ఈ డోమర్ అనే ఆయన కూడా సిమిలర్ టైప్ ఆఫ్ మోడల్ని 1946లో రూపొందించడం జరిగింది. ఓకే, వీళ్ళిద్దరూ కూడా కలిసి వర్క్ చేసింది కూడా చాలా తక్కువ అనమాట. ఓకే, కాకపోతే వీళ్ళ ఐడియాస్ అనేవి మ్యాచ్ అయ్యాయి చాలా వరకు. సో ఈ విధంగా వీళ్ళు రూపొందించిన నమూనానే మనం హెచ్డి నమూనా లేదా హరాడ్ డోమర్ నమూనా అంటాం. ఈ నమూనా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే స్టడీ స్టేట్ గ్రోత్ రేట్. అంటే గ్రోత్ రేట్ అనేది స్టడీగా ఉంచడంలో వీళ్ళ మోడల్ అనేది మనకి సహాయపడుతుంది అనమాట. సో మనకి అప్పుడు కావాల్సింది అదే కాబట్టి, గ్రోత్ రేటే కాబట్టి మన భారత్ గవర్నమెంట్ ఈ మోడల్ని మనం ప్రాతిపదికగా తీసుకుని మన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఇవి సెపరేట్ దేశాలకు చెందిన మోడల్ ఇది. ఓకే, ఈయనేమో యూకేకి చెందిన వ్యక్తి, ఈయన యూఎస్కి చెందిన వ్యక్తి అని చెప్పుకున్నాం. సో వాళ్ళ కంట్రీస్ తగ్గట్టుగా ఉంటుంది ఆ మోడల్ అనేది. దాన్ని మరి మనకి తగ్గట్టుగా అడాప్ట్ చేసుకోవాలి కదా. మనం రాజ్యాంగ విషయంలో చేసాం, మీకు గుర్తుందో లేదో. ఓకే, అదేవిధంగా ఈ మోడల్ని మనకి తగ్గట్టు అడాప్ట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ చేసిన పర్సన్ ఎవరంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఈయన గురించి మనం ఆల్రెడీ ప్రణాళికలు స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం. ఏమనంటే మన స్వాతంత్రం పూర్వమే ప్రణాళికల ఇంపార్టెన్స్ గురించి చెప్పిన వ్యక్తులు ఈయన కూడా ఒక్కరని చెప్పి. ఓకే, ఈయన ఇప్పుడు 1936లోనే ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అని చెప్పి ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్లో
మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికలు అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ఈయన చెప్పడం జరిగిందనమాట. సో ఈయన ఏం చేశారంటే ఈ హెచ్డి నమూనాని మన ఇండియాకి తగ్గట్టుగా మార్చి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఆ మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఆబ్వియస్లీ ఆ టైంలో ప్రధానమంత్రి ఎవరు ఉంటారో ఆయన అధ్యక్షుడిగా కూడా ఉంటారని చెప్పుకున్నాం కదా, సో జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఉపాధ్యక్షుడు ఎవరంటే ఆ టైంలో గుల్జారీలాల్ నందా. మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి ప్రాధాన్యత ఏ రంగానికి ఇవ్వడం జరిగిందంటే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రాధాన్యత వేరు, అధిక ప్రాధాన్యత వేరు. ఓకే, సో ఇంకా మనం చాలా విషయాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది ఫస్ట్ ప్రణాళిక టైంలో. కాకపోతే మెయిన్ ఫోకస్ దేనికి ఇచ్చామంటే వ్యవసాయ రంగానికి ఇచ్చాం కాబట్టి దీన్ని వ్యవసాయ ప్రణాళిక అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళికైన వ్యయం అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనం అంచనా వేసిన వ్యయం ఎంత అంటే 2069 కోట్లు. కానీ తర్వాత ఈ 2069 కోట్లని 2378 కోట్లకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎస్టిమేషన్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా అంచనా వ్యయం ఎంత అంటే 2069 కోట్లు. తర్వాత దాన్ని ఇంక్రీజ్ చేసాం. ఎంతకి ఇంక్రీజ్ చేసామంటే 2378 కోట్లకి ఇంక్రీజ్ చేసాం. కానీ యాక్చువల్గా వాస్తవానికి అయిన వ్యయం ఎంత అంటే 1960 కోట్లు. ఓకే, ఈ 3 నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్గా ఫస్ట్ ఎస్టిమేట్ చేసుకుంది ఎంతంటే 2069 కోట్లు. తర్వాత అది సరిపోదేమో అని చెప్పి ఏం చేసామంటే 2378 కోట్లు అని చెప్పి ఎస్టిమేట్ చేసుకోవడం జరిగింది. కానీ లాస్ట్కి యాక్చువల్గా అయిన వ్యయం ఎంతంటే మన అంచనా వ్యయం కన్నా తక్కువ వ్యయం అయింది. ఎంత అంటే అది 1960 కోట్లు. ఈ 1960 కోట్లలో కేటాయింపులు ఏ విధంగా జరిగాయంటే అధిక కేటాయింపులు వ్యవసాయ రంగం లేదా నీటిపారుదలకి మనం కేటాయించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఆబ్వియస్లీ మెయిన్ ఫోకస్ వచ్చి వ్యవసాయ రంగం డెవలప్ అవ్వాలంటే నీటిపారుదల ఉండాలి కాబట్టి వీటికి అత్యధిక వ్యయం వాళ్ళు చేయడం జరిగింది. ఎంత అమౌంట్ కేటాయించారంటే 600 కోట్ల అమౌంట్ కేటాయించడం జరిగింది. ఈ నెంబర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే టోటల్ ఈ ప్రణాళిక వ్యయంలో 31% వ్యవసాయ నీటిపారుదల మీద వాళ్ళు కేటాయించడం జరిగిందనమాట. ఇది అధిక మొత్తం కాబట్టి ఈ ప్రణాళికని వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక అని కూడా అంటారనమాట. అంటే మీకు వ్యవసాయ రంగం ప్రణాళిక అన్నా సరే, వ్యవసాయ నీటిపారుదల ప్రణాళిక అన్నా సరే మొదటి పంచవర్ష ప్రణాళిక అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన రంగం ఏంటంటే రవాణా సమాచార రంగాలకి సెకండ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి కేటాయించిన మొత్తం ఎంత అంటే 520 కోట్లు. ఇది టోటల్ ప్రణాళిక వ్యయంలో 27%. నెక్స్ట్ సామాజిక సేవల రంగానికి ఎంత కేటాయించారంటే 460 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది టోటల్ అమౌంట్లో 22%. నెక్స్ట్ అన్నిటికంటే తక్కువ కేటాయింపు పరిశ్రమలకి కేటాయించడం జరిగింది. పరిశ్రమలు, ఖనిజాలు, చిన్న పరిశ్రమలు వీటికి ఎంత మొత్తం కేటాయించారంటే 120 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది టోటల్ అమౌంట్లో 6%. ఓకే, ఈ లీస్ట్ ఇంపార్టెంట్, ఈ మోస్ట్ అంటే ఎక్కువ అమౌంట్ కేటాయించింది వెరీ ఇంపార్టెంట్ 600 కోట్లు 31%. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా టైమ్స్ అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం, ప్రణాళిక ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారో చెప్పుకున్నాము, ఏ మోడల్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారో చెప్పుకున్నాము, లక్ష్యాలు ఏంటనేది చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రణాళిక ద్వారా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం అనమాట. గ్రోత్ రేట్ ఏ విధంగా ఉండాలి, ఉత్పత్తి ఏ విధంగా జరగాలి, ఆదాయం ఎలా గ్రో అవ్వాలని కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. అవి ఎంతవరకు అచీవ్ అయ్యామనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. యాక్చువల్లీ ఈ ప్రణాళిక అనేది మనం 0 స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే అసలు ఆల్మోస్ట్ నల్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆబ్వియస్లీ గ్రోత్ అనేది ఉంటుంది మనకి. అది ఎంత మొత్తం ఉంటుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో గ్రోత్ రేట్ ఎంత ఎస్టిమేట్ చేసామంటే మనం 2.1% ఎస్టిమేట్ చేయడం జరిగింది. కానీ మనం సాధించిన గ్రోత్ రేట్ ఏంటంటే ఏకంగా 3.6% సాధించడం జరిగింది. అంటే మనం ఎస్టిమేట్ చేసిన దానికన్నా 1.5% గ్రోత్ రేట్ని ఎక్కువగా మనం సాధించడం జరిగింది. సో ఆ రకంగా చూసినప్పుడు ఈ ప్రణాళిక అనేది సూపర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ ప్రణాళిక ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి మన ఎఫర్ట్తో పాటుగా మనకి ప్రకృతి కూడా సహకరించిందని చెప్పాలన్నమాట. ఈ ప్రణాళిక ఈ 5 ఇయర్స్ కాలంలోనూ లాస్ట్ 2 ఇయర్స్ కూడా ఋతుపవనాలు మనకు అనుకూలంగా ఉండి విపరీతమైన వర్షాలు అనేవి పడటం జరిగింది. సో మనం ఆబ్వియస్లీ పంట మీద ఎక్కువ ఫోకస్ చేసాం కాబట్టి ఈ ఋతుపవనాలు పడి పంటలు బాగా పండడంతో ఈ గ్రోత్ రేట్ అనేది మనకి బాగా ఎక్కువగా వచ్చిందనమాట. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా 61 మిలియన్ టన్స్ మనం ఎస్టిమేట్ చేసాం. కానీ మనం ఉత్పత్తి చేసిందంటే 65.8 మిలియన్ టన్స్ మనం ఉత్పత్తి చేయడం జరిగింది. ఎందుకంటే రీజన్స్ ఇంతకు ముందు చెప్తున్నాం కదా, లాస్ట్ 2 ఇయర్స్ కూడా ప్రకృతి మనకి బాగా సహకరించడం వల్ల. ఈ పాయింట్ ఇంతలా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు ఒకసారి ఒక 5 ఇయర్స్ బ్యాక్ గ్రూప్ 2లో అడిగాడు అనమాట సేమ్ క్వశ్చన్. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక సఫలానికి కారణాలు ఏంటని చెప్పి రకరకాల రీజన్స్ ఇచ్చి లాస్ట్లో 4th రీజన్ ఈ ప్రకృతి సహకరించడం వల్ల ఇచ్చాడు.
జనరల్గా మనం ఈ రీజన్ పక్కన పెట్టేస్తాం, కానీ ఇదే మనకి యాక్చువల్ ఆన్సర్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ తలసరి ఆదాయ వృద్ధి రేట్ని 1.8% సాధించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ ఉందని చెప్పుకున్నాం కదా మనం ఆ టైంలో, ఈ ధరల్ని తగ్గించడానికి కూడా వీళ్ళు ట్రై చేశారు. దాన్ని 13% వరకు వీళ్ళు సక్సెస్ఫుల్గా తగ్గించగలిగారు. నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలోనే అప్పటిదాకా మనకి ఏ విధమైన పరిశ్రమలు లేవు, ప్రాజెక్ట్స్ లేవు. ఓకే, సో గ్రోత్ బాగుండాలి అంటే కనుక ఈ పరిశ్రమలు, ప్రాజెక్ట్స్ మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎందుకు డెవలప్ చేసుకోవాలి అనేది మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ రకంగా వీళ్ళు ఏం చేశారంటే బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వాటిని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంటే ఏంటంటే మనకి ఉన్న మెయిన్ నెసెసిటీస్ అన్నీ, అంటే సాగునీరు ఒకటి, అంటే పంటలు సాగు చేయడానికి అవసరమైన వాటర్, నెక్స్ట్ తాగునీరు అంటే డ్రింకింగ్ వాటర్, ఈ రెండు కాకుండా విద్యుత్ ఉత్పత్తి, ఈ 3 అవసరాలు కూడా ఏకకాలంలో తీర్చే విధంగా ప్రాజెక్ట్స్ని ఏమన్నా స్టార్ట్ చేస్తే వాటిని మనం బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ అంటాం. సో బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ యొక్క మెయిన్ ఏం ఏంటంటే సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, ఈ 3 చేయడం అనమాట. ఓకే, సో ఈ రకంగా చేసిన బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ ముఖ్యమైన 5 ఉన్నాయి. అవి ఏంటంటే బాక్రా నంగల్, హీరాకుడ్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్స్. ఇవి కాకుండా మన ఏపీలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మార్చ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ని కూడా ఈ ఫస్ట్ 5 year ప్లాన్లోనే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వీటిలో ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి ఏ 5 year ప్లాన్ టైంలో వీటిని స్టార్ట్ చేశారని అడుగుతాడు, సింపుల్ క్వశ్చన్. ఓకే, సో మీరు ఫస్ట్ 5 year ప్లాన్ చూజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఫస్ట్ 5 year ప్లాన్లో వాళ్ళు స్టార్ట్ చేసిన బహుళార్థ సాధక ప్రాజెక్టులో కింది వాన్లో ఉన్నదేది లేనిదేది అని అడగొచ్చు. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ లిస్ట్ని మీరు బైహార్ట్ చేసేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రకరకాల పరిశ్రమలు కూడా ఈ ఫస్ట్ 5 year ప్లాన్లో వాళ్ళు స్థాపించడం జరిగింది. వాటిలో ముఖ్యమైన ఏంటంటే సింద్రి ఎరువుల కర్మాగారం, ఇదేమో జార్ఖండ్లో ఉంది. నెక్స్ట్ చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇక్కడ లోకోమోటివ్ అంటే ఏంటంటే రైల్ ఇంజిన్స్ అనమాట. అంటే వెనక బోగిల్ని రాగడానికి ముందు ఒక ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ తయారు చేసే పరిశ్రమని ఎక్కడ స్థాపించారంటే చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీని వెస్ట్ బెంగాల్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ భారతీయ టెలిఫోన్ పరిశ్రమనేమో బెంగళూరులో స్థాపించడం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్నేమో విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్నేమో వెస్ట్ బెంగాల్లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీనేమో తమిళనాడులో స్థాపించడం జరిగింది. ఇక్కడ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఇక్కడ లోకోమోటివ్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఉండే ఇంజన్, ట్రైన్కి ఫ్రంట్ ఉండే ఇంజన్. నెక్స్ట్ వెనకాల ఉండే బోగిస్ని మనం ఇంటిగ్రల్ కోచెస్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇక్కడ లాగే ఇంజిన్ ఏమో వెస్ట్ బెంగాల్లో స్థాపించారు చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అని చెప్పి. అది వెనకాల ఉండే బోగిల్నేమో తమిళనాడులో స్థాపించడం జరిగింది ఫ్యాక్టరీ. దాని పేరు ఏంటి, పెరంబుదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, చాలా కేర్ఫుల్గా చూడండి. ఇదేమో ఇంజన్కి సంబంధించి, ఇదేమో వెనకాల ఉన్న బోగిలకి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మైసూర్ హిందుస్థాన్ మెషిన్ టూల్స్, అంటే ఈ భారీ పరిశ్రమలకి అవసరమైన ఈ మెషినరీ అంతా కూడా తయారు చేయడానికి కర్ణాటకలో ఒక ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఈ ప్రణాళికల్లో స్థాపించిన పరిశ్రమల గురించి, వాటికి అయిన వ్యయం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ వ్యయానికి అవసరమైన వనరుల్ని ఎలా సమీకరించారంటే దేశీయంగా 73% ఆఫ్ వనరుల్ని వాళ్ళు గ్యాదర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ విదేశీ సహాయమేమో 10% తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకా లోటు వచ్చేసి 17% ఉంది మనకి. నెక్స్ట్ ఈ ప్రణాళిక టైంలోనే రకరకాల స్కీమ్స్ లేదా సంస్థల్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. అవి ఏంటనేది కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసి చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఐడిఆర్ఏ. ఇది 1951లో స్థాపించడం జరిగింది. యాక్చువల్లీ ఐడిఆర్ఏ అనేది మనకు ఒక చట్టం అనమాట. ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అంటాం. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే ఈ చట్టాన్ని 8th May 1952. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, చట్టాన్ని రూపొందించిందేమో 1951లో కాబట్టి ఈ చట్టం యొక్క పేరు ఏంటంటే ఐడిఆర్ఏ 1951 లేదా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1951 అంటాం. కానీ ఈ చట్టాన్ని అమలు చేసింది ఎప్పుడంటే 8th May 1952. ఓకే, సో ఇక్కడ 1951కి 52కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ చట్టం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మన భారతదేశానికి అవసరమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందించడం అనమాట. అదేవిధంగా ముఖ్యమైన పరిశ్రమల స్థాపనకి, వాటిని మెయింటెనెన్స్కి కూడా అవసరమైన విధి విధానాలని అన్నింటినీ కూడా రూపొందించడానికి మనం ఈ చట్టాన్ని చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఈ చట్టం ప్రకారం ముఖ్యమైన ఫ్యాక్టరీస్ అన్నీ కూడా భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి మనకి. నెక్స్ట్ ఈ ఫస్ట్ 5 year ప్లాన్లో స్థాపించిన ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే 1951లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది.
దీని యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మొత్తం మన భారతదేశానికి సంబంధించిన అకౌంటింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సిఎస్ఓనే చూసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ కానివ్వండి, ఇంకా ఏమన్నా యాన్యువల్ సర్వేస్, పరిశ్రమలకు సంబంధించి ఏమైనా యాన్యువల్ సర్వేస్ చేయాలన్నా సరే వీటికి సంబంధించినవన్నీ కూడా ఈ సిఎస్ఓ లేదా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషనే చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సిడిపి. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1952లో స్థాపించడం జరిగింది. ఇది ఒక స్కీమ్ అనమాట. సిడిపి అనేది ఒక స్కీమ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. అంటే మన భారత ప్రజల్లో అవసరమైన స్కిల్స్ అంటే వృత్తి విద్యా నైపుణ్యాలు అంటారు కదా, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ట్రైనింగ్స్ ఇవ్వడానికి ఈ స్కీమ్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎన్డిసి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. దీని గురించి మనం ఇంతకుముందే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ప్రణాళికా సంఘానికి అనుబంధంగా ఈ ఎన్డీసీని స్థాపించడం జరిగింది. ఈ ప్లానింగ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇదే చూసుకుంటుందని చెప్పాం కదా, ఒకసారి ఆ క్లాస్ వినండి, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అదేవిధంగా కుటుంబ నియంత్రణకు సంబంధించిన స్కీమ్ని కూడా 1952లో ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక టైంలోనే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా జాతీయ అటవీ విధానం కానివ్వండి, జాతీయ విస్తరణ సేవల పథకం కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ ఎఫ్ఎంసి అంటే ఫార్వర్డ్ మార్కెటింగ్ కమిషన్. ఓకే, దీనికి సంబంధించిన యాక్ట్ని కూడా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక టైంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కుటీర పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి ఎస్ఐడిఓ అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీన్ని కూడా 1954లో వీళ్ళు స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని జాతీయీకరణ కూడా 1955లో ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక టైంలోనే చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ఈ ఆర్గనైజేషన్స్ నెక్స్ట్ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక ఆర్గనైజేషన్ ఏమిచ్చి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతాడు, లేదంటే ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంప్లిమెంట్ చేశారని అడగచ్చు. సో ఒకసారి 1-2-3 టైమ్స్ ఇవి మీరు చదువుకుని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా నిత్యావసర వస్తువుల చట్టం కానివ్వండి. నెక్స్ట్ నేషనల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. అదేవిధంగా పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐసిఐసిఐ, దీన్ని కూడా 1955లో స్థాపించడం జరిగింది. వీటితో పాటుగా మనకు చాలా ముఖ్యమైన ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని కూడా 1955లో ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే స్థాపించడం జరిగింది. ఓకే, వీటన్నిటితో పాటు కూడా జమీందారీ వ్యవస్థను కూడా రద్దు చేయడం జరిగింది ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. ఓకే, సో ఇప్పటిదాకా కూడా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క ప్లస్ సైడ్ గురించి మనం చెప్పుకోవడం జరిగిందంటే ఇది ఎంత సక్సెస్ అయింది, ఎందుకు సక్సెస్ అయింది అనే విషయాల గురించి మనం చెప్పుకున్నాము, ఏ విధంగా సక్సెస్ అయిందని కూడా. నెక్స్ట్ ఈ ప్రణాళిక యొక్క వైఫల్యాలను ఇప్పుడు చూద్దాం. వైఫల్యాలు ఏంటంటే మెయిన్ పరిశ్రమల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఓకే, వ్యవసాయం మీద ఎక్కువ ఫోకస్ చేసి పరిశ్రమల్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. యాక్చువల్గా అప్పుడు మనకి వేరే దారి లేదు, ఎందుకంటే ఫస్ట్ మనకి కావాల్సిన ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఓకే, ఆ ఉత్పత్తిని పెంచుకోవాలి. సో పరిశ్రమలను ఆబ్వియస్లీ నిర్లక్ష్యం చేయడం జరిగిందనమాట. సో పరిశ్రమలు ఎప్పుడు ఫోకస్ చేశారంటే పరిశ్రమల మీద రెండవ పంచవర్ష ప్రణాళిక టైంలో పరిశ్రమల మీద ఫోకస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పరిశ్రమలను నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఉపాధి కల్పన పథకాలు ఏమి లేవు కాబట్టి నిరుద్యోగం అనేది కూడా బాగా పెరిగిపోయిందనమాట. సో మొదటి పంచవర్ష ప్రణాళిక యొక్క వైఫల్యాలంటే పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడం, నెక్స్ట్ నిరుద్యోగం పెంపు, ఈ రెండు వస్తాయి మనకి. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది మనకి సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా కూడా మనకి ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది చాలా వరస్ట్గా ఉంది, అసలు ఎటువంటి మూమెంట్ లేకుండా ఉందన్నమాట. ఓకే, అలా ఐడియల్గా ఉండిపోయింది మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది. సో దానికి ఒక బూస్టప్ ఇవ్వడం జరిగింది మొదటి పంచవర్ష ప్రణాళిక ద్వారా, అంటే ఒక పెద్ద పుష్ చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రణాళిక సక్సెస్ అవడం ద్వారా మన భారత గవర్నమెంట్ ఏం చేసిందంటే నెక్స్ట్ ప్రణాళిక నుంచి కూడా ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడటానికి ప్రణాళిక అనేది హెల్ప్ చేసింది అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం ఎకనామికల్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి రీజను ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది చెప్పుకోవచ్చు. సో సింపుల్గా ప్రణాళిక యుగం అనేది ఆరంభమైంది ఫస్ట్ 5 year ప్లాన్ నుంచి. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ 5 year ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుంటాము. సో ఈరోజు చెప్పిన ఈ ఫస్ట్ 5 year ప్లాన్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.